హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనము స్ప్రౌట్స్ తయారీ విధానం చూద్దాము. చూడండి స్ప్రౌట్స్ ఎలా వచ్చాయో నాకు మొలకలు చూడండి. 1 ఇంచ్ వచ్చినాయి చూడండి, ఇంత వచ్చినాయి, 1 ఇంచు మందం వచ్చినాయి అండి. స్ప్రౌట్స్ చాలా మంచిదండి ఆరోగ్యానికి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి నేను స్ప్రౌట్స్ని చూడండి, నేను దీంతో 1 గ్లాసు స్ప్రౌట్స్ని ఈరోజు మార్నింగ్ నానబెట్టుకున్నానండి. చూడండి ఇప్పుడు 8 అవుతుంది కదా, ఇప్పుడు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను రేపు మార్నింగ్ తీస్తానండి వీటిని. రేపు మార్నింగ్ చూడండి, నేను ఇవి ఈరోజు నానబెట్టుకున్నాయి, నేను నిన్న మార్నింగ్ నానబెట్టుకున్నాయి ఇలా అయినాయి చూడండి. ఇవి నిన్న పొద్దున నానబెట్టుకున్నాను. నిన్న పొద్దున నానబెట్టుకొని ఇప్పుడు వీటిని వాటర్ తీసేసి ఒక మంచిగా పిండినటువంటి కర్చీఫ్లో నేను ఇవి పోసుకున్నాను. ఇది జల్లెడండి చూడండి, జల్లెడ. దీని కింద కొన్ని వాటర్ పోసుకున్నాను. ఈ జల్లెడ ఇందులో పెట్టేసి నిన్న పొద్దున నానబెట్టుకున్నటువంటి స్ప్రౌట్స్ ఈరోజు మార్నింగ్ వాటర్లో నుంచి తీసి ఈ క్లాత్ తడిపి నేను ఇందులో పెట్టుకొని ఇలా పెట్టేసుకున్నాను. మళ్ళీ సాయంత్రం దీని మీద కొన్ని వాటర్ చల్లుతాను నేను. ఇలా పెట్టేసుకోవాలి. దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్కి తేమ వస్తుంది కాబట్టి మనకు స్ప్రౌట్స్ మంచిగా వస్తాయండి. ఇవి రేపు మార్నింగ్ ఈ రకంగా అవుతాయండి. అంటే ఒక రోజంతా నీళ్ళలో ఉండాలి, ఒక రోజంతా తడిగుడ్డలో ఉండాలి. కింద వాటరు, పైన వాటర్, కింద తేమ వస్తుంది, పైన తడిగా ఉంటాయి, డ్రై కాకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ మనకు స్ప్రౌట్స్ రెడీ అండి. అంటే మనకు స్ప్రౌట్స్ ఈ రకంగా రెడీ కావడానికి 2 డేస్ పడుతుంది. 1 డే వాటర్లో ఉంటాయి, 1 డే తేమకు వాటర్లో ఉంటాయి, అండ్ నెక్స్ట్ డే 2 డేస్ మార్నింగ్కు మనకు స్ప్రౌట్స్ ఈ రకంగా అవుతాయండి. ఇవి చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి, ఆరోగ్యానికి. కాబట్టి మన దగ్గర స్ప్రౌట్స్ మేకర్ లేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక 2 కర్చీఫ్స్ జల్లెడు ఉంటే సరిపోతుందండి. మనకు స్ప్రౌట్స్ 1 ఇంచ్ వస్తాయండి. చూడండి నాకు 1 ఇంచ్ వచ్చినాయి. ఇప్పుడు మనము ఈ స్ప్రౌట్స్ను తినడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తే మనము ఈ స్ప్రౌట్స్ను కొంచెం టేస్టీగా తయారు చేసుకొని తినొచ్చండి. చూద్దాం. ఇది డే 1 అండి, ఇది డే 2, ఇది డే 3. చూడండి నేను 3 టైప్స్ మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు స్ప్రౌట్స్ నేను కొంచెం టేస్టీగా చేసుకోవటానికి ఉల్లిగడ్డ, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం రుచికి సరిపడా. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం. చూడండి నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ కూడా. ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్నాం స్ప్రౌట్స్ని. ఇందులో ఫైబర్ ఉంటుందండి, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. నిమ్మకాయ పిండుకుందాం ఒకటి. కొంచెము సైంధవ లవణం, ఎక్కువ వేసుకోవద్దండి, సైంధవ లవణము కొంచెం వేసుకోవాలి. అంతే, రెడీ. చూడండి స్ప్రౌట్స్ మేకింగ్ ఎంత బాగుంటుందంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఫైబర్ పదార్థం, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. చాలా మంచిదండి, ఈ రకంగా చేసుకొని తినండి. నా వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.